ఎండలు మండిపోతున్నాయి. బయటకెళ్లాలంటే ప్రజలు జంకుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. నిన్న 42.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నేడు ఎండ విపరీతంగా ఉన్న నేపథ్యంలో 44కు చేరుకునే అవకాశాలున్నట్లు తెలుస్తుంది. వాతావరణ శాఖ అధికారులు ఏం చెప్తున్నారు, ఎండల నుండి ఎలా రక్షించుకోవాలి, ఎండలు ఎంతవరకు ఉంటాయనే అంశానికి సంబంధించి వాతావరణ శాఖ నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన శ్రీకాంత్ ఉన్నారు. వారిని అడుగుదాం. ప్రధానంగా సార్ చెప్పండి. ప్రధానంగా ఎండలు మండిపోతున్నాయి. రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. గాలిలో తేమ శాతం తగ్గింది. దీనివల్ల ప్రజలు బయటకు వెళ్ళాలంటే భయపడుతున్న పరిస్థితి ఉంది. 12 గంటలు దాటినంటే అసలు విపరీతమైన ఎండ కొట్టడం వల్ల బయట ప్రజల్లో మంటలు రేపుతున్న పరిస్థితి. మనకు చూసుకుంటే గత నుంచి మనకు క్రమేపీగా పెరుగుతున్నాయి. నేను చూసుకుంటే మనకు 41.6గా మనకు రికార్డ్ అయింది. ఈరోజు చూసుకుంటే 42.5గా మనకు రికార్డ్ అయింది. ఈ టెంపరేచర్ అనేది వచ్చే 2-3 రోజులు కూడా మనకు ఇలాగే 2-3 డిగ్రీలు అంటే మ్యాక్సిమం ఎబో నార్మల్గా మనకు రికార్డ్ అవుతాయి. మనకు 41 నుంచి 44 మధ్యగా అంతే అరౌండ్ మనకు ఆరెంజ్ అట్లాగా మనకు 41 నుంచి 44 మధ్యలో వచ్చే 3-4 రోజులు కూడా మనకు టెంపరేచర్ అనేది ఇదే విధంగా మనకు నమోదు అవుతాయి. సో మనకు టెంపరేచర్ ఇదా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మనకు దాని తగ్గట్టుగా మనము ప్రజలు అంటే జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది. అంటే 12 నుంచి 4 గంటల మధ్యలో బయటికి వెళ్లకుండా ఉండడం చాలా మంచిది. ముఖ్యంగా గర్భిణీలు కానీ లేకుంటే వృద్ధులు కానీ చిన్నపిల్లలు కానీ ఎండకు ఎక్స్పోజ్ కాకుండా ఉండడం మంచిది. దానికి తగ్గట్టుగా మనకు చర్యలు తీసుకోవాలి. అంటే ఫ్లూయిడ్ ఎక్కువ తీసుకోవాలి, డిహైడ్రేట్ కాకుండా చూసుకోవాలి. దుస్తులు కూడా మనకు తేలిక రంగు దుస్తులు వేసుకోవడం చాలా మంచిది. బయటికి ఒకవేళ అర్జెంట్ అయి వెళ్ళాల్సి వస్తే మాత్రం ఇలాంటి కొంచెం చిన్న చిన్న జాగ్రత్తలు అంబ్రిల్లా తీసుకుపోవడం కానీ లేకుంటే హ్యాట్ అంటే టోపీలు క్యారీ చేయడం కానీ బయటికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వాటర్ బాటిల్ తీసుకుపోవడం చాలా మంచిది. మనకు ఫ్రూట్స్ కూడా మనకు వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్ తీసుకోవడం చాలా మంచిది. పుచ్చకాయ కానీ లేకుంటే మనకు కర్బూజా ఇలాంటి వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్ మనం తీసుకోవడం చాలా మంచిది. అంటే ప్రధానంగా చెప్పచ్చు, నిజామాబాద్ జిల్లాలో అసలు ఎప్పుడు లేని విధంగా ఎండలు విపరీతంగా ఉన్న నేపథ్యంలో రెడ్ జోన్, ఆరెంజ్ జోన్, ఎల్లో అలర్ట్ ఇవి ఎప్పుడు విధించే అవకాశం? మన టెంపరేచర్స్ ఎప్పుడు కానీ ఆ ప్రాంతీయ భౌగోళిక పరిస్థితుల మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆ ప్రాంతం యొక్క ఒక సాయిల్ యొక్క వాటి మీద కానీ లేకుంటే ఫారెస్ట్ వాటి మీద కానీ ఇలాంటి వాటి మీద ఆ భౌగోళిక పరిస్థితుల మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఈ విధంగా చూసుకుంటే మనకు నిజామాబాద్లో కొంచెం టెంపరేచర్లో మిగతా డిస్ట్రిక్ట్తో కంపేర్ చేస్తే కొంచెం ఎక్కువగానే ఉంటుంది. నిన్నటికంటే ఈరోజు ఏమన్నా ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంటాయి? మనకు ఉష్ణోగ్రతలు అనేది కొంచెం 1 నుంచి 2 డిగ్రీలు మనకు అధికంగానే నమోదయ్యే అవకాశం ఉంది నిన్నతో కంపేర్ చేస్తే. ఓకే, థ్యాంక్ యూ. మొత్తానికి చూడొచ్చు, నిన్న 42.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నేడు 2 డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పి వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. మొత్తంగా ఎత్తైన భూమి, మన దక్కన్ పీఠభూమి ప్రాంతం కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఎప్పుడు కూడా వేడి వాతావరణం ఉంటుంది. దీనివల్ల ప్రజలు బెంబేలెత్తాల్సిన అవసరం లేదు. ఉదయం 11 గంటల లోపే ఏదైనా పనులు ఉంటే బయటికి వెళ్ళాలి. 11 తర్వాత బయటికి వెళ్ళకూడదు. 4 తర్వాత ఏదైనా పనులు ఉంటే బయటికి వెళ్ళి తమ పనులు చేసుకోవాలని చెప్పి వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఎండలు విపరీతంగా ఉన్న నేపథ్యంలో ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎండల నుండి బయటికి కాపాడుకునే విధంగా బయటికి రాకుండా ఉంటే మంచిదని చెప్పి అధికారులు హెచ్చరిస్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ పరిస్థితి. కనప సాధ్యంతో గంగారెడ్డి, RTV, నిజామాబాద్.